హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసి మనకి దసరా స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. మనకి దుర్గా అమ్మవార్లు, అష్టలక్ష్మి సెట్లు, త్రిశూలాలు, బిగ్ సైజ్ దియాసు, లక్ష్మీ దియాసు, కామాక్షి అమ్మవార్లు, బౌల్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి టైం కూడా తక్కువ ఉందండి. దేవి నవరాత్రులకి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. మళ్ళీ కొరియర్స్ మీకు రీచ్ అయ్యేసరికి ఒక 5-6 డేస్ 1 వీక్ పడుతుందండి. మీరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే డిలే అవ్వకుండా మీకు టైంకి వస్తాయండి. వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ అష్టలక్ష్మిలు అండి. మనం ఈ విధంగా ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చు. మనం ట్రేలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకోవచ్చండి. చూడండి, స్మాల్ సైజ్ అయినా సరే కార్వింగ్ అంతా కూడా ఎంత బాగా వచ్చాయో, క్లారిటీగా ఉన్నాయండి. ఫినిషింగ్ అయితేనే మనకి గజలక్ష్మి అమ్మవారు కానీ ఏవైనా సరే చాలా క్లారిటీగా ఉంటాయండి. కార్వింగ్ ఓన్లీ 2 ఇంచెస్లోని. ఇవి 2 ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి. మనకి ఓన్లీ 2 ఇంచెస్ అండి, 2.2 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. చాలా బాగున్నాయండి ఐడల్స్ అన్నీ కూడా. మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి 2800 పడుతుందండి. ప్లేట్ వచ్చేసరికి 400 అండి. మనకి ఈ విధంగా ఓం స్వస్తిక్ వస్తుందండి. మనకి ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి 8.5 9 ఇంచ్ వస్తుందండి. అష్టలక్ష్మిల కాస్ట్ వచ్చేసరికి 2800 అండి. మనకి ప్లేట్ వచ్చేసరికి ఓన్లీ 400 పడుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ దియాస్ అండి. మనం ఈ దియాస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 320 రూపీస్ పడుతున్నాయండి. చాలా బాగున్నాయి. డిజైన్ కూడా మనకి చూడండి, మనం అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కూడా వేసుకుని పెట్టుకోవచ్చండి. ఇది తీసేసుకుని ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. మనకి లోటస్ డిజైన్లో వచ్చింది, లేదంటే మనం దియ్య కింద కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇవి సెట్ కాస్ట్ వచ్చేసరికి 320 రూపీస్ పడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న బౌల్స్ అండి. బౌల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనకి హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను, చాలా బాగున్నాయి. మనం చిట్టి గాజులు, గవ్వలు, గోమతికాలు, పసుపు కుంకుమ ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదండి. 5 కావాలంటే 5, 9 కావాలంటే 9 ఆ విధంగా తీసుకోవచ్చండి. చాలా బాగున్నాయి చూడండి. ఈచ్ బౌల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 60 రూపీస్ పడుతుందండి. ఈ బౌల్ మనకి హైట్ వచ్చేసరికి 1.5 ఇంచెస్ వస్తుందండి. లెంత్ వచ్చేసరికి 2 ఇంచెస్ పైన 2.5 ఇంచెస్ వరకు వస్తుందండి. ఇలా కావాలంటే తీసుకోవచ్చండి ఎవరికైనా బౌల్స్ కావాలంటే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రిశూలాలండి. మనకి 3 ప్యాటర్న్స్లో ఉన్నాయి చూడండి. మనకి ఇది ఆల్రెడీ చూపించాం, 250 రూపీస్ పడుతుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి స్మాల్ సైజు ఓన్లీ 4 ఇంచెస్ వస్తుందండి. ఇందులోనే ఇవైతే న్యూ ప్యాటర్న్ అండి, ఇంకా బాగున్నాయి. మనకి కింద వచ్చేసరికి ఇలా ఓం స్వస్తిక్ వస్తున్నాయండి. త్రిశూలం కూడా చూడండి మనకి పెద్దగా వచ్చిందండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. ఇది కూడాని ప్రైస్ వచ్చేసరికి మనకి 280 రూపీస్ పడుతుందండి. ఇంకా పెద్ద సైజ్ కావాలన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చండి. మనకి ఇది హైట్ వచ్చేసరికి 6 ఇంచెస్ వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 330 రూపీస్ పడుతుందండి. చాలా బాగున్నాయండి 3 కూడాని. వచ్చేసరికి మనకి దుర్గా అమ్మవార్లు కూడా దేవి నవరాత్రుల్లో వస్తున్నాయి కదా, చాలా మంది అడుగుతున్నారండి. మనకి 2 సైజెస్ కూడా ఉన్నాయండి. మనకి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. స్మాల్ సైజ్ అండి, చాలా బాగున్నారండి అమ్మవారు. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 400 రూపీస్ అండి. హైట్ వచ్చేసరికి అమ్మవారు 2.5 ఇంచెస్లో వస్తున్నారండి. చాలా బాగుంది. అదేవిధంగా మనకి కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ ఐడల్స్ తీసుకోవచ్చండి. 3 ఇంచెస్ వరకు వస్తుందండి. ఐడల్లో 3.5 ఇంచెస్ వరకు వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి మనకి 500 పడుతుందండి. 2 కూడా చాలా బాగున్నాయండి ఫినిషింగ్. నెక్స్ట్ వచ్చేసరికి దుర్గా అమ్మవారండి. మనకి దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, ఈ ఐడల్స్ అయితే చాలా మంది అడిగారు. మనకి స్టాక్ వచ్చాయండి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చారో అమ్మవారు ఆయుధాలతో సహా. చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసరికి 1350 రూపీస్ అండి. మనకి హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్లో వస్తున్నారండి అమ్మవారు. మనకి లెంత్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. ఇంచుమించుగా 3.5 ఇంచెస్ వరకు వస్తుంది. చాలా బాగుంది చూడండి ఫినిషింగ్. ఓన్లీ 1350 పడుతుందండి.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారు, కామాక్షి అమ్మవార్లండి. ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. మనకి ఇవి కూడా స్టాక్ వచ్చాయండి. చూడండి కార్వింగ్ ఎంత బాగా వస్తాయి, 3Dలోని చాలా బాగుంటాయండి. ఫినిషింగ్ అయితేనే ఏదైనా సరే 1300 పడుతుందండి. చూడండి అమ్మవారు పుష్పంతో ఉన్నారండి. చూడండి ఫేస్ కానీ అంతా కూడా చాలా బాగా వస్తుంది. లోటస్ పైన కూర్చుని ఉంటారు. ఈ అమ్మవారు వచ్చేసరికి మనకి చిలకతో ఉన్నారండి. ఏదైనా సరే ఈచ్ వన్ 1300 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టూల్స్ కూడా ఆల్రెడీ చూపించామండి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి 2 ఇంచెస్ అండి. ఈ లెంత్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఈచ్ స్టూల్ వచ్చేసరికి మనకి 350 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ మనకి 3Dలోనే లక్ష్మీ దియాస్ అండి. ఇవి కూడా చాలా మంది అడుగున్నారు. కింద వచ్చేసరికి ఈ విధంగా ఎలిఫెంట్స్ వస్తాయండి. 3 లెగ్స్తో వస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్. మనకి స్మాల్ సైజ్ అయినా సరే దియా చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసరికి 850 రూపీస్ పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి దియా 3 ఇంచెస్ అండి. లెంత్ వచ్చేసరికి 1.5 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ మనకి స్మాల్ సైజులోనే గణేష్ అండ్ లక్ష్మి అండి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చాయో. మనకి 3Dలోనే గోల్డ్ పాలిష్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ కాస్ట్ 350 అండి. మనకి గణేష్కి అయితే హోల్ లేకుండా వచ్చిందండి. లక్ష్మికి అయితే హ్యాలో వచ్చింది. చూడండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ పడుతుందండి. మనకి 3Dలోనే స్మాల్ సైజ్ వారాహి అమ్మవారు కూడా వచ్చారండి. ఓన్లీ 2 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి 350 రూపీస్ పడుతుందండి. చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ అండి. వెంకటేశ్వర స్వామి కూడా మనకి 2 ప్యాటర్న్స్లో ఉన్నారండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ మోడల్ మనకి హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్లో వస్తున్నారండి స్వామివారు. చూడండి ఎంత బాగున్నారో. కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. డీటెయిలింగ్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి. ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ పడుతుందండి. ఐడల్ కాస్ట్ వచ్చేసరికి. మనకి బాలాజీలోనే ఇంకొక మోడల్ అండి. చూడండి ఎంత బాగున్నారో స్వామివారు. రెండు కూడా చాలా బాగున్నాయి. మనకి ఈ హైట్ వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ వరకు వస్తున్నారండి. 5.8 ఇంచెస్ అండి. చాలా బాగున్నారు చూడండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 750 అండి. మనకి ఓన్లీ స్వామివారు చూసుకుంటే 5 ఇంచెసే ఉంటారండి. మనకి స్టాండ్ కాకుండా స్టాండ్తో సహా అయితే మనకి 6 ఇంచెస్ వస్తున్నారు. చాలా బాగున్నాయి చూడండి. మనకి 2 కూడా పక్క పక్కన పెట్టి చూపిస్తాను. రెండు కూడా చాలా బాగున్నాయండి స్వామివారి ఐడల్స్ అయితేనే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ్ పరివార్ అండి. రామ్ పరివార్లు కూడా చాలా మంది అడుగుతున్నారు. చూడండి ఎంత బాగుందో. మనకి మకర తోరణంతో సహా కార్వింగ్ అయితే చాలా బాగా వచ్చింది. వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి. మనకి ప్రైస్ వచ్చేసరికి రామ్ పరివార్ ఓన్లీ 850 అండి. మనకి హైట్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ వరకు వస్తుందండి. ఓన్లీ ఐడల్స్ వచ్చేసరికి 3 ఇంచెస్ 2.5 ఇంచెస్లో వస్తున్నాయండి. మనకి ఈ లెంత్ వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుంది. ఓన్లీ 850 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర గోవింద నామంతో అఖండ దీపం అండి. ఇవి కూడా చాలా మంది అడిగారు. ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి. చూడండి ఎంత బాగుందో దియ్య. మనకి చాలా బాగుందండి. మనకి ఈ దియ్య ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 850 రూపీస్ పడుతుందండి. ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. బిగ్ సైజ్ అండి. మనకి హైట్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ వరకు వస్తుంది. మనకి ఈ లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. లోత్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుందండి. దీపం కూడా ఎక్కువ టైం వెలుగుతుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 850 అండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ దియాస్ అండి. చూడండి కిందంతా కూడా మనకి నక్షీ డిజైన్ వస్తుందండి. హెవీ వర్క్ వస్తుంది. ఇవి హెవీ వెయిట్ కూడా వస్తాయి. చాలా బాగుంటాయండి దియాస్. ఇవి మనకి ఇప్పుడు దేవి నవరాత్రులు అదే వస్తున్నాయి కదా. బిగ్ సైజ్ దియాస్ అయితే చాలామంది అడుగుతున్నారు. మనం అమ్మవారిని 9 రోజులు నిలుపుకుంటాం కదా. మనం అటు ఇటు కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. మనకి పై వర్క్ చూసుకుంటే ఇంచుమించుగా 11.5 ఇంచెస్ వరకు వస్తుందండి. ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 2200 పడుతున్నాయండి. చాలా బాగున్నాయి చూడండి. ఫినిషింగ్ కూడాని మనకి దియ్య కూడా చూసుకుంటే ఈ విధంగా అయితే వస్తుందండి. మనం కావాలంటే 5 వత్తులు వేసుకోవచ్చు, లేదంటే 2 వత్తులు కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి మనకి ఫినిషింగ్ అంతా కూడాని. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి బిగ్ సైజ్ అండి. మనకి హైట్ వచ్చేసరికి 10.5 ఇంచెస్ 11 ఇంచ్ వరకు వస్తాయండి.
బిగ్ సైజ్లో కూడా చాలామంది అడిగారు. చూడండి మనకి డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. దియ్య అంతా కూడా వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకి ఇవి హైట్ వచ్చేసరికి 10.5 ఇంచెస్ వస్తుందండి. ఇంచుమించుగా 11 ఇంచెస్ వరకు 10.5 ఇంచ్ వస్తుందండి. చాలా బాగున్నాయి. ఇవి మనకి పేర్ కాస్ట్ వచ్చేసరికి 1350 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కూడా డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయండి. మనకి పై డిజైన్ చూడండి, హంస ఎంత బాగా వచ్చిందో. మనకి 2 సైజెస్ వచ్చాయండి ఇందులో స్టాకు. చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అంతా కూడా. ఇవి స్మాల్ సైజ్ అండి. ఇవి మనకి పేర్ కాస్ట్ వచ్చేసరికి 530 రూపీస్ పడుతున్నాయండి. స్మాల్ సైజు చాలా బాగున్నాయి. ఇవైతే మనకి హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ హైట్లో వస్తున్నాయండి. మనకి ఈ లెంత్ వచ్చేసరికి 2.5 వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే మనకి ఇవి బిగ్ సైజ్ అండి. కొంచెం ఈ బిగ్ సైజ్ వచ్చేసరికి ఇవి హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. మనకి ఈ లెంత్ వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తుందండి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 630 రూపీస్ పడుతున్నాయండి. స్మాల్ సైజ్ 530 అండి. చాలా బాగున్నాయి. చాలామంది కూడా అడుగున్నారండి. లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి, ఫాస్ట్గా బుక్ చేసుకోండి. వచ్చేసరికి మనకి పసుపు కుంకుమ గుర్తండి. ఓన్లీ 2 వస్తాయండి. మనం పసుపు కుంకుమ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 150 రూపీస్ పడుతుందండి ఇది. నెక్స్ట్ ఇది 4 వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 300 పడుతుంది. చాలా బాగుంది చూడండి. మనకి మీనాకారీలో ఈ బౌల్స్ అండి, చూడండి ఎంత బాగున్నాయో. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి 300 పడుతుందండి. మనకి ఈ విధంగా 2 కలర్స్లో వచ్చాయి. లోటస్ డిజైన్ అండి, చాలా బాగుంది. బ్రాస్లో మనకి డిఫరెంట్గా ఉంటాయండి. మనం ప్రసాదాలు వేసుకోవడానికి లేదంటే వేరే పర్పస్ కూడా మనం గవ్వలు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పూజ చేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఇంచెస్ వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ వస్తున్నాయండి లెంత్. హైట్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తున్నాయి. ఈచ్ బౌల్ వచ్చేసరికి 300 పడుతుందండి.